మిక్సీ జార్ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి. మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఐరన్ బాక్స్ ఉంటుంది కదండి, దాని వైర్ని చిందర వందర పారేయకుండా ఇలా నీట్గా మడత పెట్టి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోవాలి. ఇలా చేయడం వలన ఐరన్ బాక్స్ అనేది ఎక్కువ స్పేస్ని తీసుకోకుండా చూడ్డానికి కూడా మనకి చాలా నీట్గా కనబడుతుంది. ఆ తర్వాత ఈ వైర్ను ఇలా మధ్యలో నుంచి తీసేసామనుకోండి, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ను ఇలా నీట్గా కడిగిన తర్వాత అది త్వరగా ఆరిపోవాలంటే ఇలా బట్టల క్లిప్పును 3 కానీ 4 కానీ పెట్టేసి ఇలా రివర్స్లో బోర్లించేసామనుకోండి, దాని లోపలికి గాలి త్వరగా వెళ్ళి ఈ మిక్సీ జార్ అనేది పూర్తిగా ఆరిపోతుంది. మనము వేరే దానికి కూడా త్వరగా యూస్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఫ్రిడ్జ్లో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మనము ఏదైనా స్టీల్ బాక్స్ని పెట్టేసామనుకోండి, కొన్ని గంటల తర్వాత మనము దాన్ని గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనము ముందుగానే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కింద అడుగు భాగానికి కొబ్బరి నూనెను కానీ వంట నూనెను కానీ అప్లై చేసి అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మనము స్మూత్గా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా మర్మరాల ప్యాకెట్ని మనము ఓపెన్ చేసిన తర్వాత విడిగా పెట్టేసామనుకోండి, గాలి అనేది త్వరగా వెళ్ళిపోయి మర్మరాలు అనేవి మెత్తబడిపోతాయి. ఇలా మెత్తబడకుండా ఉండాలంటే నైఫ్తో మధ్యలోకి ఇలా కట్ చేసి గట్టిగా ముడివేసామనుకోండి, దాంట్లోకి గాలి అనేది చొరబడకుండా ఉండి మర్మరాలు అనేవి మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటాయి. చున్నీస్ని మడత పెట్టేటప్పుడు ఇలా నిలువుగా మడత పెట్టుకొని కింది కొనను 2-3 మడతలుగా మలుచుకోవాలి. పైన మడతను ఇలా ఒక మడతగా మలుచుకొని చివరి మడతలను ఇలా పై మడతలో పెట్టేసామనుకోండి, చున్నీస్ అనేవి కింద పడ్డా కూడా అవి చెదిరిపోకుండా అలాగే ఉంటుంది. ప్రతిసారి మడత పెట్టాల్సిన పని కూడా ఉండదు. థమ్స్అప్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని డస్ట్బిన్లో పడేసామనుకోండి, ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటుంది. ఇలా క్యాప్ను తీసేసి గాలి అంతా కూడా పోయే విధంగా ఇలా బాగా నొక్కేసామనుకోండి, ఇలాంటి బాటిల్స్ అనేవి చిన్నగా అయిపోతాయి. కాబట్టి మనము డస్ట్బిన్లో ఎన్ని వాటర్ బాటిల్స్ వేసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఆన్లైన్లో మనము ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు దాన్ని వేస్ట్గా పారేయకుండా ఇలా రోల్ని దంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము డైరెక్ట్గా రోల్ని దంచేసామనుకోండి, కింద క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇలా మనము దీంట్లో పెట్టేసి ఏదైనా దంచుకున్నామనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ప్లాస్టిక్ గ్లాసులు కానీ టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాసులకు వచ్చే ఈ కవర్ని మనము ఇలా పైన ఉన్న గ్లాస్లోకి చొరబడేసామనుకోండి, దాంట్లో డస్ట్ పడకుండా ఉంటుంది, గ్లాసులు కూడా బయటికి రాకుండా ఉంటాయి. షూస్లో ఇలాంటిది వస్తుంది కదండి, మనము నడిచినప్పుడు కూడా సన్న ఇసుక అనేది దీంట్లోకి వెళ్ళిపోతుంది. ముందుగా దీనిని ఇలా బాగా దులిపేసిన తర్వాత మన ఇంట్లో వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, ఆ సాక్స్ను దీంట్లో పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన సన్న ఇసుక అనేది కిందికి వెళ్ళకుండా ఉంటుంది. మనము నడిచేటప్పుడు కూడా మెత్తగా స్పాంజ్ లాగా కాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా షూస్లో వేసుకున్నాక తర్వాత దాన్ని ఎప్పుడంటే అప్పుడు వాష్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఇలా షూస్లో పెట్టేసామనుకోండి, మన పాదాలకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఈ సాక్స్ని మనము 4-5 డేస్కి ఒకసారి వాష్ చేసుకున్నామనుకోండి, షూస్లో నుంచి కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మ్యాచ్ బాక్స్ని మనము వర్షాకాలంలో చలికాలంలో వెలిగించామనుకోండి, అగ్గి పుల్లలు అనేవి తడిగా అయిపోయి పుల్లలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఇలా అందులో చాక్ పీస్ని పెట్టేసి ఆ తర్వాత మనము ఈ అగ్గి పుల్లను ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సంతూర్ సోప్ని తీసుకున్నానండి, మీరు ఈ ప్లేస్లో ఎలాంటి సోప్నైనా తీసుకోవచ్చు.
ఇప్పుడు ఈ సోప్ని మన ఇంట్లో ఉండే ఆలు చిప్స్ చేసేదానితోటి కానీ లేదా కొబ్బరి తురిమే గ్రేటర్తో కానీ మనము ఈ సోప్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న సోప్ను బట్టి మనకి వాష్రూమ్ క్లీనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం సోప్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాష్రూమ్ అనేది ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ సోప్ని హాఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన ఇంట్లో ఉంటే ఏ దానితోటైనా ఇలా సోప్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ సోప్లోనికి మంచి వాసన వచ్చే హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా కలిపేస్తున్నానండి. అయితే మీరు ఈ ప్లేస్లో మంచి వాసన వచ్చే లిక్విడ్ని వేసుకోవాలి. ఏదైనా పర్వాలేదండి. నేను ఇంట్లో ఉండే ఈ హ్యాండ్ వాష్ని ఇందులోకి వేసేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ సోప్లో బాగా కలిసేటట్టు ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ సోప్నంతటిని కూడా ఈ గిన్నెలోకి వేసి వేడి చేసుకోవాలి. ఒక స్పూన్తో మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సోప్ అనేది బాగా కరిగేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఒక 5 to 8 మినిట్స్ పాటు వేడి చేశానండి. చూసారు కదండి, ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నేను సిల్వర్ పేపర్ వేసానండి. మీరు ఈ పేపర్కి బదులుగా మామూలు ప్లాస్టిక్ కవర్ని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన దానిని ఈ సిల్వర్ పైన ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. నేను ఇది పూర్తిగా చల్లారేదాకా అలాగే ఉంచేసానండి. చూసారు కదండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసాను. ఇలా పూర్తిగా గట్టిపడిన తర్వాతనే ఈ సిల్వర్ పేపర్ నుంచి ఇలా తీస్తే వచ్చేస్తుంది. ప్లాస్టిక్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని నైఫ్తో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా కట్ చేసుకోండి. ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదండి. మంచి వాసన కూడా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కోసెట్లో మనము ఈ పీసెస్ ఉన్నాయి కదండి, దానిని ఒకటి తీసుకొని దీంట్లో అతికించేసేయాలి. ఈ సోప్ని మనం కొద్దిగా వేడి చేయడం వలన ఎక్కడ అతికించేసినా కూడా గట్టిగా అలాగే అతుక్కుంటుందండి. కింద పడే అవకాశం అయితే ఉండదు. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనము ఫ్లష్ని ఆన్ చేసామనుకోండి, డైరెక్ట్గా దాంతోపాటు సబ్బు నురుగ కూడా వచ్చేస్తుంది. ఇలా ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా సబ్బు నురుగ అనేది దానంతటా అదే ఈజీగా వచ్చేస్తుంది. మరి కిందికి కాకుండా కొద్దిగా నేను లోపలికి ఇలా సబ్బు తునుకను అతికించేసాను. ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. దానంతట అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది. మంచి వాసన కూడా వచ్చేస్తుంది. వాష్రూమ్ అనేది ప్రతిరోజు కంపు కొట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ సోప్ పీసెస్ అనేవి వాష్రూమ్ క్లీనింగ్కే కాదండి, మరొక విధంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి ఒక సోప్ పీస్ని తీసుకొని ఇలా నెట్టెడ్గా ఉండేటి ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ వస్తాయండి. దాంట్లో ఈ సబ్బు తునుకను అందులో పెట్టేసి గట్టిగా ముడివేయాలి. ఇప్పుడు దీనిని మనము ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే దగ్గర ఇలా ట్యాప్కి తొడిగించేసామనుకోండి, ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. సబ్బు కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ మోతాదులోనే మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ సోప్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ మోతాదులోనే హ్యాండ్ వాష్ని చేసుకోవచ్చు. సబ్బు తునుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనపడటమే కాకుండా ఇలాంటి సబ్బు తునుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని సీజర్తో కానీ మేక్తో కానీ ఇలా వాటర్ బాటిల్ కింది బాగాన చిన్న హోల్ చేసుకోవాలి.
మన ఇంట్లో ఉండే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ లేదా ఏరియల్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్లు ఉంటాయి కదండి, వాటిని ఈ బాటిల్లోకి కొద్దిగా వేసి ఆ తర్వాత వాటర్ తోటి పూర్తిగా నింపేసేయండి. వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ మేకును తీసేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనము ఫ్లష్ ట్యాంక్ లోపల ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్లష్ని ఆన్ చేసాం కదండి, ఆన్ చేసిన వెంటనే మంచి వాసనతో పాటు వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా తయారవుతుంది. ఈ వాటర్ బాటిల్ అనేది ముందుగా మనము వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాత ఈ బాటిల్ని పెట్టేసామనుకోండి, ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. పట్టిన ఎల్లో మరకలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి కెమికల్స్ని హార్పిక్ని వాడకుండానే చిటికలో మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ నేను 2 ఇంగ్రీడియంట్సే వేశాను, కానీ అతి తక్కువ టైంలో మనము ఈ వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా వేయకపోయినా క్లీనింగ్ ప్రాసెస్లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇలా వేసిన తర్వాత బ్రష్తో మనము మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి. అంతేకాకుండా మనము ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాత కూడా బాత్రూంలో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. ఇలా బ్రష్తో మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక 2-3 మినిట్స్లోనే వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ అలాగే 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. దీనికోసం మనం ముందుగా రాక్ సాల్ట్ని తీసుకోవాలండి, ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ఇలా ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ను వేసినాక దీంతో పాటుగా 1 టీ స్పూన్ వరకు హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని మనము మిక్స్ చేసుకోవడానికి కొన్ని వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ లేకపోతే మీరు దీని ప్లేస్లో కోల్గేట్ పేస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇవి రెండు పూర్తిగా కరిగిన తర్వాత మనము ఈ వాష్రూమ్లో వేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా వాటర్ బ్లాకేజ్ అయినా ఈజీగా తొలగిపోతాయి. ఇడ్లీ పాత్రలను ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇడ్లీ పాత్రలను ఇలా క్లీన్ చేసామనుకోండి, చాలా తక్కువ టైంలో ఎన్ని పాత్రలైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్క్రబ్బర్ కంటే ఇలా కొద్దిగా మనము విమ్ లిక్విడ్ని వేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, అయిపోయిన షాంపూ ప్యాకెట్లు వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలా గోరువెచ్చని హాట్ వాటర్లో ఇలా షాంపూ ప్యాకెట్లను వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి ఆ వాటర్లో ఇలా తడిపేసేయండి. మాప్ని మనము ఇలా గోరువెచ్చని హాట్ వాటర్లో కలిపిన షాంపూ ప్యాకెట్లతో క్లీన్ చేసామనుకోండి, మురికిపోవటమే కాకుండా మంచి సువాసన అనేది కూడా వస్తుంది. వాష్రూమ్లో ఇలా డ్రైనేజ్లో కట్ చేసిన షాంపూ ప్యాకెట్లు కానీ హెయిర్ ఉంటుంది కదండి, మనము ఇలా చేత్తో కాకుండా ఒక చెత్త చాటలోకి ఇలా డైరెక్ట్గా బ్రష్తో తీసేసామనుకోండి, ఆ డ్రైనేజీలో ఉండే హెయిర్స్తో పాటు ఇలా వేస్టేజ్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. కోల్గేట్ పేస్ట్ అనేది అయిపోయినప్పుడు ఇలా చివరి భాగాన పట్టుకొని బాగా షేక్ చేసామనుకోండి, కింది భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. మిర్చిని మనము కర్రీ చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు ఇలా చేత్తో తొడిమలు తీయటం కానీ చేత్తో కట్ చేసినప్పుడు చేతులు మంటగా అనిపించడం కానీ పిల్లలకి తాకినప్పుడు కళ్ళల్లో మంట రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. మనం చేత్తో పచ్చిమిర్చిని పట్టుకోకుండా ఇలా ఫోక్ స్పూన్ని చివరి భాగాన గుచ్చేసి నైఫ్తో కట్ చేసినా కానీ లేదా సీజర్తో కట్ చేసినా కూడా పచ్చిమిర్చి మనం చేతులకు పట్టుకోకుండా కట్ చేస్తున్నాం కాబట్టి చేతులు మంటగా అస్సలకే అనిపించదండి. ఎన్ని పచ్చిమిర్చి కట్ చేసినా కూడా ఇలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లల యొక్క బుక్స్కు వచ్చే అట్టముక్కలు ఉంటాయి కదండి, పైన కార్డ్బోర్డ్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కదా. ఇప్పుడైతే అయిపోయిన బుక్స్ అనేవి చాలా ఉంటాయి, దాంట్లో నుంచి ఇలా అట్టముక్కలు కొద్దిగా కట్ చేసి మనమైతే టీషర్ట్స్ కానీ ఏవైనా డ్రెస్సులు మడత పెట్టేటప్పుడు ఇలా వెనుక భాగాన ఈ అట్టముక్కను పెట్టేసి ఈ టీషర్ట్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని టీషర్ట్స్ అయినా సరేనండి చాలా సింపుల్గా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తాయి. హలో అండి, నమస్తే. ఈ టిప్స్ అన్నీ కూడా సరికొత్తవే అండి.
ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఇలాంటి నాప్కిన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా మడత పెట్టుకోండి. మనము వాష్రూమ్లో ఏదైనా హ్యాంగర్కి కానీ మేకు కానీ ఈ టవల్ని ఇలా హ్యాంగర్ మధ్యలో నుంచి తీసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. బాత్రూంలో ఇలాంటి టవల్ని వేసుకున్నప్పుడు ఎవరికి కనపడకుండా ఉండేటివి మనము ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్న పెట్టుకోట్స్ కానీ లేడీస్కి సంబంధించినవి ప్యాడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఈ టవల్లో పెట్టేసామనుకోండి, బాత్రూమ్కి ఎవరు వెళ్ళినా కానీ కనిపించకుండా ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. మనకి కావలసినప్పుడు ఈ టవల్ని పెట్టేసుకొని అవసరం లేనప్పుడు మళ్ళీ ఈ టవల్ని తీసేయచ్చు. మార్కెట్ నుంచి మనము కరివేపాకును ఇలా ఒకేసారి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి కలర్ అనేది మారిపోవటం కానీ ఎండిపోవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ కరివేపాకును నీటితో శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకున్నాక ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ అంతా వేసిన తర్వాత ప్యాకెట్ వేస్ట్ అని పడేస్తాం, కానీ అందులో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది. ఇలా శుభ్రం చేసిన కరివేపాకును ఈ ఆయిల్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, కరివేపాకు అనేది కలర్ మారకుండా ఎండిపోకుండా ఎన్ని రోజులైనా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ అయితే టాప్ లోడ్ అండి, ఫ్రంట్ లోడ్ వారికైతే కింద క్లీన్ చేసుకోవడానికి ఇస్తారు కదా, అయితే టాప్ లోడ్ వారికైతే ఇక్కడ సైడ్లో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇది వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాకైతే వాషింగ్ మిషన్ సర్వీస్కి వస్తారు కదండి, వాళ్ళు చూపించారు. దీన్ని 15 డేస్ కానీ 1 మంత్కి ఒకసారన్నా తీసి క్లీన్ చేసుకోవాలని చెప్పారండి, లేకపోతే త్వరగా పాడైపోతుంది అన్నారు. వేస్ట్గా ఉన్న ఒక బ్రష్ని తీసుకొని దీన్ని వాటర్ కింద పెట్టేసి పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో కూడా ఇలా నల్లగా ఉంది కదండి, దాన్ని కూడా ఇలా పాడైపోయిన బ్రష్తో గట్టిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ నలుపంతా కూడా పోతుంది. తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అయితే వాషింగ్ మిషన్ని ఇది క్లీన్ చేసుకోవడానికి ముందుగా మనము బటన్ని స్విచ్ ఆఫ్ చేయడం కానీ ప్లగ్ను మొత్తం తీసేయడం కానీ చేయాలండి. ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. వైట్ ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి కలర్ ప్లాస్టర్ని కొద్దిగా తీసుకొని మన ఇంట్లో ఉండే చిన్న చిన్న మేకులు కానీ స్క్రూస్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి. వాటిని అలాగే బయట పెట్టేసామనుకోండి ఇవి చిన్నగా ఉండటం వలన ఎక్కడనో పడిపోయి దొరకటం కష్టమవుతుంది. ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసామనుకోండి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ బీరువాలో పెట్టేసామనుకోండి ఎక్కడైతే తడి ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టడం వలన తడినంతా కూడా తేమనంతా కూడా ఈ చాక్ పీస్లు అనేవి పీల్చేసుకుంటాయి. ఇందులో చాలా మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, ఇలా సబ్బు తునుకలన్నిటినీ కూడా తీసుకొని గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సబ్బునంతటిని కూడా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను పెట్టేసుకోండి. అయితే ఈ గిన్నె అనేది ఇలా కిందికి వంగిపోతున్నప్పుడు మన ఇంట్లో వేడి పాత్రలను పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదండి, ముందుగా ఆ స్టాండ్ని పెట్టేసి చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి సబ్బు అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ఇలా మందంగా ఉండే షీట్స్ ఉంటాయి కదండి, లేదా A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని మనకి ఎన్ని పేపర్స్ కావాలనో అన్నిటిని ఇలా మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ A4 పేపర్ని నేను ఒక 10 వరకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ పేపర్స్ని మనము వేడి చేసిన సబ్బు ఉంది కదండి దాంట్లో పూర్తిగా తడిపేసి మనకి ఎన్ని పేపర్స్ కావాలంటే అన్నిటినీ ఈ సబ్బు దాంట్లో తడిపేసి ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టేసుకోవాలి. ఈ పేపర్స్ అనేవి త్వరగా ఆరిపోతాయండి. 5 మినిట్స్లోనే ఈ పేపర్ అనేవి పూర్తిగా ఆరిపోయాయండి. ఈ పేపర్స్ని మనము బయటికి ఎక్కడికైనా యాత్రలకు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు సబ్బు ఉంటుంది కదండి, వాటిని బట్టలలో పెట్టేసినప్పుడు పూర్తిగా తడిసిపోయి బట్టలకంతా కూడా అంటేసుకుంటుంది కదా, మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఈ సబ్బుతో ఇలా క్లీన్ చేసుకోవాలంటే మనము పేపర్ సోప్స్ని ఈజీగా ఇంట్లోనే ఎన్నంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతిసారి సోప్ని యూజ్ చేయకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పేపర్స్ని మనము బట్టలలో ఎక్కడ పెట్టినా కూడా సబ్బు అనేది అస్సలకే అంటదండి. ఇలా దూరంగా వెళ్ళే ప్లేస్లకైతే
ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ పడ్డప్పుడు క్లాత్ ని యూజ్ చేయడం కంటే పాడైపోయిన టూత్ బ్రష్ తో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డులు ఉన్నా సరేనండి, సెకండ్ లోనే క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు కానీ లేదా మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను ఏవైనా తీసుకోవచ్చండి. గ్రేటర్ తో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. తురుముకున్న వెల్లుల్లి దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లో కానీ కబోర్డ్స్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయి. ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మల్చేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి 2 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి, దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి, ఈ రబ్బర్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.